మొన్న ఒక వీడియో వచ్చింది సోషల్ మీడియాలో. మల్లయ్య గారు అనే రైతు, మూషంపల్లి పక్కనే ఉంటది, ఇక్కడనే. ఆ మల్లన్న అనే రైతు మాట్లాడితే నా కళ్ళకి నీళ్ళు వచ్చినాయి. ఆయన అంటున్నాడు, ఇగో సారు కేసీఆర్ సారు, నువ్వు మళ్ళా రావాలి, నువ్వు ఉన్నప్పుడే మేము మంచిగా బతికినాం, నువ్వు మళ్ళా రావాలి సారు అని చెప్పి ఆ మల్లయ్య గారు మాట్లాడుతుంటే చూసిన ప్రతి ఒక్కరికి, మనిషి అనే ప్రతి ఒక్కరికి గుండె ఎక్కడ కలుక్కుమన్న మాట వాస్తవం అనే మాట కూడా ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే మూషంపల్లిలో ఉండే బోర్ల రామరెడ్డి గారు 10 ఏళ్ల పాటు బోర్లేసి అక్కడ పడలే రామన్నకు. కానీ ఇవాళ రామరెడ్డి అన్న కూడా మళ్ళా బోర్లు వేసుకుంటున్నాడు. బొక్కబోర్ల పడే పరిస్థితి మళ్ళా వ్యవసాయానికి వచ్చిందని బాధపడతా ఉన్నాడు. ఈ పరిస్థితి, ఈ వాస్తవాలు ప్రజలకు తెలవడానికి ఎక్కువ సమయం పట్టలే. 100-110 రోజుల్లోనే ప్రజలకు కూడా మళ్ళొక్కసారి మోసపోయి కేసీఆర్ చెప్పినా వినకుండా మోసపోయినామనే మాట అందరికి అర్థమైంది కాబట్టి నేను అంటా ఉన్నా, కృష్ణారెడ్డి గారు గెలుస్తారు అనే మాట నేను ఎందుకంటున్నా అంటే ప్రజలకు ఆల్రెడీ అర్థమైంది, మనకు అర్థం కావాలి. ప్రజలకు అర్థమైందన్న మాట మీకు అర్థం కావాలి. మీకు అర్థమైతే మీరు గట్టిగా పనిచేస్తే ఫలితం వస్తుంది. ఫలితం ఎట్లా వస్తుంది? మొన్ననే ప్రభుత్వం వచ్చింది కదా అని ఎవరన్నా నిరాశలో ఉంటే వాళ్ళకి నేను యాద్ చేస్తున్నా. 2018లో ఆనాడు జిల్లా మొత్తం మనమే గెలిచినాం. 12కి 11 గెలిచినాం, ఒక మునుగోడు తప్ప అని గెలిచినట్టున్నాం. ఆనాడు 12కి 2018లో డిసెంబర్లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో 12కి 11 మనమే గెలిచినాం. నల్గొండ పార్లమెంట్లో అయితే 6 గెలిచినట్టున్నాం. ఒక ఇందులో 6 అందులో 6 గెలిచినాం. ఇందులో 6 అందులో 6 అవు అంతే. జిల్లాలో 10 గెలిచినాం. ఈ పార్లమెంట్లో 6 సీట్లు గెలిచినాం, ఆ పార్లమెంట్లో 6 సీట్లు గెలిచినాం. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో ఏం జరిగింది? నల్గొండ పార్లమెంట్ ఓడిపోయినాం, భువనగిరి పార్లమెంట్ కూడా 5,000 ఓట్లతో ఓడిపోయినాం. మరి 5 ఏళ్ల కిందట 10 సీట్లు గెలిచిన మనం జిల్లాలో 2 పార్లమెంట్ల సీట్లు ఓడిపోతే, మరి ఇవాళ నేను అడుగుతున్నా, 11 సీట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ దాన్ని మనం ఎందుకు 2 పార్లమెంట్లలో కొట్టొద్దు, ఎందుకు కొడగొట్టొద్దు ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. వాళ్లకు సాధ్యమైంది మనకెందుకు సాధ్యం కాదు? ఆలోచించండి, ఆలోచించి పనిచేయండి అని కోరుతా ఉన్నా. టైం ఉంది, తొందరేం లేదు. ఇవాళ ఏప్రిల్ 1. ఇంకో మాటలు చెప్పాలంటే దీన్ని అచ్చే దిన్ దివస్ అని కూడా అంటారు. ఎందుకంటే అచ్చే దిన్ అని చెప్పి మోసం చేసిన ఆయన ఒక పెద్ద మనిషి ఉన్నాడు. అందుకే ఇవాళ రేపు దీన్ని ఏప్రిల్ ఫూల్స్ డే అంటలేరు, ఏప్రిల్ 1ని అచ్చే దినం అంటారు దీన్ని. అట్లాంటి ఒక పెద్ద మనిషి, ఇంకోవైపు 100 రోజుల అబద్ధం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ఈ రెండింటినీ ఇవాళ ప్రజలు సునిశ్చితంగా చూస్తా ఉన్నారు, జాగ్రత్తగా చూస్తున్నారు. ప్రజలేం మర్చిపోలేదు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు ఏం చెప్పిండు? మీరు డిసెంబర్ 9 నాడు నేను వస్తున్నా, ఉరకండి, మీరు బ్యాంకుకి ఉరుకులు పరుగుల మీద పోయి లోన్ తీసుకోని వాళ్ళు ఉంటే తెచ్చుకోండి, 2 లక్షల రుణమాఫీ నేను చేస్తా డిసెంబర్ 9కి అని మనం అడగలేదు, ఆయననే చెప్పిండు. మరి వాళ్ళ డిసెంబర్ 9 పోయింది, జనవరి 9 పోయింది, ఫిబ్రవరి 9 పోయింది, మార్చి 9 పోయింది. ఇంకో వారం రోజుల్లో ఏప్రిల్ 9 వస్తున్నది. రైతులను అడుగుదాం మనం, అయ్యా మేము అడగలేదు, డిసెంబర్ 9 చెయ్యి అని మెడ మీద కత్తి పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారే చెప్పిండ్రు 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. కానీ ఇలా ఏం జరుగుతున్నది? రైతుల్లో ఏం చర్చ జరుగుతున్నది? అవే బ్యాంకులు రుణమాఫీ జరగలేదని చెప్పి, లోను కట్టలేదని చెప్పి నోటీసులు పంపుతున్నారు, ఆస్తులు జప్తు చేస్తామని చెప్పి ఇవాళ బెదిరించే పరిస్థితి వచ్చింది. అందుకే నేను అంటా ఉన్నా, నల్గొండ పార్లమెంటు పరిధిలోని రైతన్నలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, డిసెంబర్ 9 నాడు 2 లక్షల రుణమాఫీ జరిగిన వాళ్ళందరూ, 2 లక్షల రుణమాఫీ పొందిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కోటేయండి, మిగతా వాళ్ళందరూ కంచర్ల కృష్ణారెడ్డి గారు కోటేయండి అని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. మోసపోయిన వాళ్ళు మా కోటేయండి, నిజంగా రుణమాఫీ అయిన వాళ్ళు కాంగ్రెస్ కోటేసుకోండి. ఏం ముఖం పెట్టుకుని అడుగుతారండి కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు? రుణమాఫీ చేయలేదు, కనీసం రైతు బంధు ఇయ్యలేదు. మనం 10 రోజుల్లో ఇచ్చేది 7,600 కోట్లు, 10 రోజుల్లో టకా 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 వచ్చేది, టింగు 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 అని ఫోన్లు మోగేది. 10 రోజుల్లో కడుపులో చల్ల గదలకుండా రైతు బంధు ఖాతాల్లో పడేది 70 లక్షల రైతుల ఖాతాల్లో. ఇవాళ 110 రోజులు అయింది, పడ్డదా రైతు బంధు? వచ్చిందా? రాలేదు. ఇంకా కూడా చాలా గ్రామాల్లో రైతులు కుత ఉడుకుతున్నారు. ఎందుకు? రైతు బంధు అయ్యరు, డబ్బులు ఇయ్యరు. మీదికెళ్ళి ఇక్కడ ఒక మంత్రి కోమటిరెడ్డి అంటాడు, రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టండి అంటాడు.
అందుకే నేను నల్గొండ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టమన్నా కోమటిరెడ్డి గారి అహంకారానికి ఓటుతో వేటు వేయండి, ఓటు అనే చెప్పుతో నిలదీయండి, గట్టిగా కొట్టండి అనే మాట విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక మంత్రి ఏమో చెప్పుతోని కొట్టండి అంటాడు, ఇంకో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమో రైతు బంధు దుబారా అంటాడు. కేసీఆర్ దుబారా చేసిండు, వేస్ట్ చేసిండు పైసలు, రైతు బంధు అంటున్నాడు. నేను అందుకే నల్లగొండ జిల్లాలో ఉండే రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు డబ్బాలో వడకముందే ఇంత అహంకారంగా మాట్లాడుతూ ఉన్నారే వీళ్ళు. రేపు నిజంగానే మళ్ళా మీరు ఓట్లేస్తే వీళ్లకు పార్లమెంట్ లో కూడా ఓట్లేస్తే ఏమంటారు కాంగ్రెస్ నాయకులు? మేము రుణమాఫీ చేయకపోయినా, కరెంటు ఇయ్యకపోయినా, నీళ్లు ఇయ్యకపోయినా, పంటలు ఎండినా, కేఆర్ఎంబికి నాగార్జున సాగర్ ను అప్పజెప్పినా, కేంద్ర ప్రభుత్వం చేతిలో మా జుట్టును పెట్టినా మా నల్లగొండ రైతులు మాకే ఓటేసినరు కాబట్టి రైతు బంధు ఇయ్యకపోయినా పర్వాలేదు, రుణమాఫీ చేయకపోయినా పర్వాలేదు, మాకే గుద్దుతారు, మాతోనే ఉన్నారు అనే మాట వస్తుందా రాదా ఆలోచించండి. గ్రామ గ్రామాన మనం చెప్పవలసింది ఒకటే, నేను కృష్ణారెడ్డి గారిని కూడా కొడతా ఉన్నా, చెప్పవలసింది ఒకటే, 2 లక్షల రుణమాఫీ కావాలి అంటే 10,000 కాదు 15,000 రైతు భరోసా ఇస్తానన్న మాట నిజం కావాలి అంటే, కింటాలకు 500 బోనస్ ఇస్తానన్న మాట రేపు ఏప్రిల్ 2 నుంచే అమలు కావాలి అంటే తప్పకుండా ఓటు వేయాల్సింది కారు గుర్తుకు కృష్ణారెడ్డి గారికి అనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా.